ఎస్ మాట్లాడదాం శివప్రత్ పటేల్ గారు. సో ఇటువైపు చూస్తే మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తూ ఉంటే, ఇది డైజెస్ట్ చేసుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ అక్కడ నివసించేటువంటి కుటుంబాల మెదళ్లలో విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది బఫర్ జోన్లో ఉండటం మూలాన మధు పార్క్ అపార్ట్మెంట్ ఫేజ్ 1 కార్యక్రమాల్లో భాగంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటన్నింటినీ డిమాలిష్ చేస్తున్నాం తప్ప అక్కడ బాపు విగ్రహం కట్టడానికి కాదు. బాపు విగ్రహానికి పైగా మీరు ఆరోపిస్తున్నట్టుగా 5,000 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం అని ఎక్కడ ఆధారాలు ఉన్నాయి అని క్వశ్చన్ చేస్తున్నారు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి బీజేపీ మరియు కాంగ్రెస్, అదేవిధంగా మధు రిడ్జ్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు అందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. వాస్తవానికి మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 2-3 నెలల కాలం నుండి కూడా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది గొప్పగా అంటే, హైదరాబాద్ నగరంలో కనీసం ఇప్పటి వరకు ఒక్క ఇల్లన్న కట్టిందండి. ఇంద్రమ్మ ఇల్లు కట్టి ఒకరికన్నా హ్యాండ్ ఓవర్ చేసినటువంటిది మనం చూసినామా? కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, హైడ్రాన్ తీసుకొని వచ్చి మూసీ అని చేసి, ఈరోజు మూసీ పేరు మీద ఈరోజు మూసీని ప్రక్షాళన చేయడానికి ఎవరు వ్యతిరేకం గారు? గత ప్రభుత్వంలో కూడా మేము 3,000 చిల్లర కోట్లు పెట్టి ఎస్టీపులు, యాక్చువల్ గా మూసీని ప్రక్షాళన చేయాలంటే ఏంది, మూసీలకు పోతున్నటువంటి వ్యర్థాలను ముందుగా క్లీన్ చేయాలి. దానికి ఎస్టీపీలను, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని పెట్టాలి. దానికి సంబంధించి 31 ప్లాంట్లను గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. అదేవిధంగా నాలా డెవలప్మెంట్ కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా చేసింది. అయితే విషయం ఏంటంటే, మూసీ ప్రక్షాళన చేయాలంటే మాది అనంతగిరి, వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టేటటువంటి మూసీ. ఈ మూసీకి ఆ రోజు గత శాటిలైట్ టౌన్షిప్ అని వికారాబాద్ టౌన్షిప్ ఉంటే, దానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా ఒక ఎస్టీపీ ప్లాంట్ పెట్టి మూసీలో అది సీవరేజ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మూసీలో కలిసేది గతంలో. ఈ 2 సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ చేయకుండా వికారాబాద్ లో ఉన్నటువంటి మురుగునంతా కూడా ఇక్కడ మూసీలో కలుపుతున్నారు. అంటే ఆదిలోనే మూసీని మురుకుగా చేస్తున్నది ఎవరంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్లాన్ ని మొత్తం కూడా గాలికి వదిలేసి వికారాబాద్ నుండి మురుగు మొత్తం కూడా కలిసే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజు ఒక విషయానికి వస్తే, నువ్వు మూసీని సుందరీకరణ చేయాలడానికి ఎవరు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. అండ్ మోర్ ఓవర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా హామీల్లో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. మీరు కూడా చేస్తారని హామీ ఇచ్చారు. మేము ఏమంటున్నాం రోజా గారు, 100% గా మూసీని సుందరీకరణ చేయాలి. మూసీలో ఏదైతే అక్రమాలు ఉన్నాయో దాన్ని కూడా ఏ రకంగా తొలగించాలి. వాళ్లకు ఏదైతే యాక్ట్ ఉందో అక్రమాలు ఉంటే, కానీ ఈరోజు మధు రిడ్జ్ పార్క్ కావచ్చు, మిగతా కూడా ఎక్కడైతే వీళ్ళు మార్కింగ్ చేసిరో గతంలో బఫర్ జోన్ అని, వీళ్ళు ఇష్టానుసారంగా బఫర్ జోన్ ని పెంచుకుంటూ పోతే, గతంలో ఈరోజు మధు పార్క్ రిడ్జ్ ఎప్పుడు నిర్మాణం జరిగింది? నేను ప్రతి సందర్భంలో మేము హైదరాబాద్ రావాలంటే అక్కడి నుండే వస్తాం. మేము హైదరాబాద్ లంగరౌజ్కి ఎంటర్ కావాలంటే మేము అక్కడి నుండే, ప్రతి రోజు నేను అక్కడి నుండే వస్తా. అట్లాంటి పరిస్థితిలో అది ఎప్పటి నుండి నిర్మాణం జరుగుతుంది? 2004-05 నుండి నిర్మాణం జరిగి చాలా రోజులు జరిగింది. అది నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల్లో నిర్మాణం చేపట్టారు దాన్ని. అది జరిగిన తర్వాత మొత్తం ఈరోజు ఆక్యుపై చేసుకున్న తర్వాత పర్మిషన్లు ఇచ్చింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు గాంధీ పేరు మీద ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్పారు, గాంధీ సరోవర్ అని చెప్పేసి మొత్తం కూడా హిమాయ్ సాగర్ నుండి మేము లంగారావు బాపు ఘాట్ వరకు మేము ముందు ఫస్ట్ ఫేజ్ లో చేస్తాము. దీనికి 5,000 కోట్లు వెచ్చిస్తాము. దీన్ని మొత్తం సుందరీకరణ చేస్తాం. ఈరోజు సుందరీకరణ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు, ఆ మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు కూడా వ్యతిరేకం కాదు. అక్కడ చాలా మంది ఉంటారు. నేను ఆ పార్క్ ఉండే అపార్ట్మెంట్లు ఉండేటటువంటి వాళ్ళ దగ్గర కూడా నేను పోయినా. గతంలో మురుగు వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాన్ని కొంత క్లీన్ చేయడం జరిగింది. మీకు శ్రీదేవి గారు కూడా చెప్తారు. అది కొంత మేరకు అక్కడ స్మెల్ రావడం అవన్నీ కూడా తగ్గింది. ఈరోజు చేయాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలోనే మీ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు గాంధీ గారి వారసులు తుషార్ గాంధీ గారు నిన్న ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసిండు. మేము ఈరోజు గాంధీ విగ్రహం పేరు మీద మీరు నిర్వాసితులను చేస్తామంటే, ప్రజల ఇల్లులు కూలగొడతామంటే గాంధీ ఆత్మకు శోభిస్తుంది 100% గా. గతంలో గాంధీని అంటే మనం చదువుకున్నాం ఏంటంటే, గాంధీని గాడ్సే అనే వ్యక్తి ఈ భౌతికంగా ఈ ప్రజలకు దూరం చేసింది. కానీ ఈ రోజు ఈ గాంధీ ఇక్కడే ఉన్నటువంటి గాడ్సే, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గాడ్సే ఉన్నారో, వీళ్ళు గాంధీ మొత్తం గాంధీ కళలు కన్నటువంటి
ఆదాన్ని గాంధీ ఆ, ఆశయాలను మొత్తం కూడా హత్య చేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే గాంధీ పేరు గాంధీ రాజకీయాలు మునిమనవడు చేసే తుషార్ గాంధీ కూడా ట్వీట్ చేశారు, వద్దు మహాప్రభు ఆపండి, గాంధీ బతుకుంటే ఇలాంటివి ఎంకరేజ్ చేసేవాళ్లే కాదు. డెఫినెట్ గా కదా, మనం మనం చూసినాం కదా రోజా గారు, అసలు గాంధీ గారి అహింసతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిండు అనే దాంట్లో చాలా గొప్పగా మనం గాంధీని జాతిపితగా మనం కొలుచుకుంటాం. అట్లాంటి గాంధీ పేరు మీద ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు ఏ రకంగా వీళ్ళని నిర్వాసితులు చేస్తారండి? ఏ రకంగా మీరు వాళ్ళ ఇంకొకటి విషయం ఏంటంటే రోజా గారు, మీరైనా నేనైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అంటే చాలా సెంటిమెంట్ తోని, ఎంతో కష్టాజీవితంతోని అంత ఈజీగా ఇల్లు కట్టుకోవడం పాసిబుల్ కాదండి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు 100 ఇల్లులు ఉండొచ్చు, 10 ఇల్లులు ఉండొచ్చు, వాళ్ళ కాంగ్రెస్ మంత్రులకు వేరేళ్లకు. Correct. వాళ్ళ ఇల్లులు ఈ రోజు కూలుస్తలేరు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సోదరు తిరుపతి రెడ్డి గారిది బఫర్ జోన్ లోనే ఉంది, అది కూడా దుర్గం చెరువు బఫర్ జోన్ లోనే ఉంది. మళ్ళీ దాని మీదనేమో నోటీస్ ఇచ్చి కోర్టులలో స్టేలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చి, ఆ ఎవరైతే బడా బడా నేతలకు ఉన్నాయో వాళ్ళ ఫామ్ హౌజులు కావచ్చు, వాళ్ళ విల్లాలు కావచ్చు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు కావచ్చు, అవన్నీ జోలికి పోతలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. మనం చూసినాం, చెరువుల కొంటి ఉన్నటువంటి పేదలని ఊడు చెదిరించినటువంటిది. గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎవరినైనా నిర్వాసులు చేయాలంటే డెఫినెట్ గా వాళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పింది. ఎవరికి పునరావాసం కల్పించారు? ఎవరికైనా ఒక్కరికి పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు చేసేటటువంటి ఈ క్రియని మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈయన లగచెర్లలో ఆయన కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయినటువంటి రివల్యూషన్ కూడా మనం చూసినాము. హెచ్సియులో ఏం జరిగిందో చూసినాము. హెచ్సియులో భూములు ఎక్కడ భూమి కనిపిస్తే, ఈయన ముందటి నుండి కూడా ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి కూడా ఆయనకు అనుభవం ఉన్నది. సుప్రత్ గారు ఖమ్మంలో ఏం జరుగుతోంది? వెలుగుమట్ల పేరులో మాత్రమే వెలుగుంది, అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో చీకటి రేపటి నుంచి అంధకారమయం కానుంది. సో ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు బుల్డోజ్ చేస్తూ బుల్డోజ్ రాజకీయాలకు పాల్పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు విమర్శిస్తూ ఉన్నారు. డెఫినెట్ కదా రోజా గారు, ఖమ్మంలో మీరు కూడా ఖమ్మం వాళ్ళే. ఖమ్మంలో ఆ రోజు భూదాన్ అనే స్కీమ్ ని వినోబా భావే గారు తీసుకొని వచ్చిందే పెద్దల దగ్గర నుండి భూమి దానం తీసుకొని పేదలకు, ప్రభుత్వ అవసరాలు కావచ్చు, పేదలకు కావచ్చు పంచడానికే ఆ భూమి తీసుకోవడం. దానికి అనుగుణంగానే 2014లోనే గతంలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందాడ. 2000 చిల్లర మందికి పట్టాలు ఇచ్చింది. 100 గజాల పట్టాలు ఇస్తే వాళ్ళు ఒకరు పుస్తెలు అమ్ముకొని, ఒకరు కష్టాలు చేసుకొని, అప్పులు చేసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకుంటే, ఆ ఇల్లులని ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం కేవలం విల్లాలు అక్కడ రియల్ ఎస్టేట్ అవి ఒకవేళ అనాథరైజ్డ్ గా వాళ్ళు కట్టుకున్నారు అని అంటే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి అనాథరైజ్డ్ కి ఎలా ఇస్తారు బ్యాంకులు కూడా? అదే కదా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఉందంటే, గతంలో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన దాన్నే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకే ఏమంటాం అంటే ఇది గాంధీ గారి కలలు కన్నటువంటి ప్రభుత్వం కాదు, ఆ రాజ్యం కాదు, వీళ్ళ కాంగ్రెస్ పాలన కూడా కాదు. అంతకంటే కాంగ్రెస్ పాలనలో కూడా గతంలో మనం చూసినాం, 2004 నుండి 2014 వరకు కూడా చూసినాం. కాంగ్రెస్ పాలన కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు ఇట్లాంటి పరిపాలన చేయలే ఎవరు. కానీ ఇది ప్రజా వ్యతిరేక పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఇది కాంగ్రెస్ ని మొత్తం సమాప్తం చేయడానికి, తెలంగాణలో కావచ్చు దేశంలో కాంగ్రెస్ ని సమాప్తం చేయడానికే పూనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. 100% ఆ పేదలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మా వర్కింగ్ బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్ అక్కడ మీరేం చేశారు? ప్రజల్ని అక్కడ నట్టేట ముంచి నీళ్లలో ముంచినటువంటి ఘనత మీది కదా. మీరెళ్ళి ఇవాళ చాలా తప్పు వర్షన్ రోజా గారు, చాలా తప్పు వర్షన్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే డెఫినెట్ గా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నిర్వాసితులు ఉంటారు. ప్రాజెక్టులు అనేది ఎందుకు కడతారు? ఒక ప్రాజెక్ట్ కడితే 100 మంది నిర్వాసితులు అయితే 10,000 మందికి నీకు నీళ్లు వస్తాయి. కాబట్టే మల్లన్న సాగర్ ఈ రోజు మూసీకి నీళ్లు తీసుకురావాలంటే మల్లన్న సాగర్ నుండే తీసుకొని వస్తామంటుడు. ఈ రోజు నిర్వాసితులను డెఫినెట్ గా ఏదైనా ప్రాజెక్ట్ కట్టినా, మంచి కార్యక్రమం చేసినప్పుడు నిర్వాసితులు, కానీ దాని ఇంటెన్షన్ ఏందో మనం ఆలోచించాలి. ఈ రోజు మూసీ పేరు మీద ఏం చేయదలుచుకున్నాడు ఈయన మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నాడు. మూసీ పక్కకు మొత్తం 1 కిలోమీటర్ మొత్తం కూడా నిర్వాసితులు చేసేసి బడా కంపెనీలకు, ఎంటర్టైన్మెంట్ జోన్లకు, కమర్షియల్ జోన్లకు ఇస్తాడంట. అంటే వీళ్ళు పేదల ఇల్లులు ఊలగొట్టి ఆడ పెద్ద కంపెనీలకు భూమి ఇస్తామంటే ఎంతవరకు సమంజసం రోజా గారు? కాబట్టే ఈ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటది. 100% ప్రజల పక్షాన ఉంటది. మొన్న కూడా మా మధు పార్క్ రిజ్ లో హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా పోవడం జరిగింది. వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది 100%. అదే విధంగా గతంలో లగచెర్లలో చూసినాం, హెచ్సియులో చూసినాం,
ఎక్కడ ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టినా గానీ బీఆర్ఎస్ పార్టీ 100% ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ప్రజల తరఫున అని రైట్.